యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. మహి తీసినట్టే ఉంది కదా. మహి విగ్రహాన్ని దేవుడి గది నుంచి తీయలేదన్నయ్య. ఆ విగ్రహం ఉన్నది పైన హాల్లో. అసలు ఇక్కడ ఉండాల్సిన విగ్రహం పైన హాల్లోకి ఎలా వెళ్ళింది? జాగ్రత్తగా చూడన్నయ్య. తను పైన హాల్లో నుంచి పూజ గది వైపే వస్తుంది. సో మహి పైకి హాల్లోకి వచ్చే సమయానికి ఆల్రెడీ ఎవరో విగ్రహాన్ని హాల్లో పెట్టారు. కావాలంటే వాల్యూమ్ పెట్టి మహి మాటలు కూడా వినండి. పూజ దగ్గర ఉండాల్సిన విగ్రహం ఇక్కడుందేంటి? దీన్ని పూజ దగ్గర పెట్టాలి, లేకపోతే అరిష్టం. ఇప్పటికైనా అర్థమైందా? ఇది ఎవరో చేసిన పని. అమాయకంగా మహి ఇరుకోవాల్సి వచ్చింది. ఇది కూడా మనం ఊహించుకున్న కథే అని ఎందుకు అనుకోకూడదు? ఇది వాస్తవం కాకపోవచ్చు కదా. అసలు ముందు విగ్రహం ఎక్కడుందో తెలిస్తే మొత్తం బయటపడిపోతుంది. హంస, మమ్మల్ని మీరు నిందించడానికి మీకు మా మీద కోపం సరిపోతుంది. కానీ మీరు వేసిన నింద నిజం కాదు అని నిరూపించుకోవడానికి మీరు మమ్మల్ని సోదా చేయడం తప్ప మాకు మరో దారి లేదు. అయితే అదే చేద్దాం. లక్ష్మి, లక్ష్మి మేడం, వీళ్ళ సామాన్లు తీసుకొనిరా. అలాగే మేడం. మేమిక్కడికి తీసుకొచ్చింది వంట సామాగ్రి తెచ్చుకున్న సంచి మాత్రమే. ఇదిగోండి మేడం. చూడండి, ఇప్పుడేమంటావు సీతారత్నం? నీ నిజాయితీ బయటపడింది చూడు. విరాజ్, ఇంకా ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి? అదిగో విరాజ్, ఇంతకు మించి సాక్ష్యం ఏం కావాలి మనకి? ఇప్పటికీ వాళ్ళని సపోర్ట్ చేయొద్దు విరాజ్. సరే, విగ్రహం దొరికింది కదా, వాళ్ళని వదిలేద్దాం. మనకు కావాల్సింది చేసిన పనికి వాళ్ళని అనడం కాదు, చెయ్యాల్సిన అసలు కార్యక్రమం పూర్తి చేయాలి. లేదమ్మా, దొంగలు అని ఒకరి మీద ముద్ర వేయడం అంటే వాళ్ళ ప్రాణం తీయడంతో సమానం. నిజంగా వాళ్ళు
అక్కడ పెట్టాను. అప్పటి నుండి వీళ్ళంతా మన కళ్ళ ముందే ఉన్నారు. వీళ్ళకి ఆ ఛాన్సే లేదు. ప్రతిదీ ఎవరో ప్లాన్ ప్రకారం చేశారు. అది క్లియర్గా అర్థమవుతుంది. మరి దీన్ని ఎవరు చేశారని అనుకోవాలి? ఏదైనా తెలిసే సమయానికి తెలుస్తుందమ్మా. నిజం ఎంతో కాలం దాగదు, బయటపడుతుంది. అవునులేరా, ఇప్పటికైనా తెలిసింది కదా సీతారత్నం వాళ్ళకి దీనికి ఏ సంబంధం లేదని. స్వామివారి విగ్రహం తిరిగి వచ్చింది కదా, వ్రతం మొదలు పెడతాం. ఇంకా ఆలస్యం చేయడం మంచిది కాదు. పంతులు గారు, మీరు కానివ్వండి. పంచజలాలు అంటే 5 నదుల నీళ్లనే కదా అర్థం పంతులు గారు? అదెలా సాధ్యం? ప్రత్యక్షంగా అది సాధ్యం కాకపోయినా తులసమ్మ కోటలో ఉంచిన నీళ్లు పంచజలాల పవిత్రతని పొందుతుంది. కాబట్టి ఆ పవిత్ర జలాన్ని వాడొచ్చు కదా పంతులు గారు? ఆ అమ్మాయి చెప్పింది 100కి 100 పాళ్ళు నిజం. నువ్వు వెళ్ళి ఆ పవిత్ర జలాలు తీసుకుని రా అమ్మా. అలాగే, పదండి. అమ్మా, పూజకు అక్షతలు తీసుకుని రండి. నేను తీసుకొస్తానులేండి. లక్ష్మి, నాతో పట్రా. పిన్ని, ఏదో ఒకటి చేయండి. విరాజ్ దాని నుదుటని బొట్టు పెట్టడానికి వీల్లేదు. ఎంత సమయం లేదు. ఇంతవరకు జరిగిన విషయం బట్టి చూస్తే అంతవరకు వచ్చేలాగే ఉంది. రానివ్వను స్మైలీ, నువ్వే చూస్తావుగా. కన్నయ్య, గమనించావా? ఎన్ని అడ్డంకులు వచ్చినా ఏదోలాగా ఈ వ్రతం మన చేతుల మీదుగానే పూర్తవ్వడానికి ఆ భగవంతుడు అవకాశం ఇచ్చి ముందుకు నడిపిస్తున్నాడు. అవునవును, ఈ మాటలతోనే నువ్వు చేసిన తప్పుని తన చేతులతో తుడిచేయించి ఇంతవరకు తీసుకొచ్చావు. అత్తయ్య, అవును విరాజ్, తప్పు చేసింది తాళి కట్టాను అని నువ్వన్నావు. కానీ ఆ తప్పు చేసింది నువ్వని, దాన్ని సరిదిద్దుకోవడానికి తన నుదుటిన బొట్టు పెడతావని నాతో ఛాలెంజ్ చేసింది. పిన్ని, ఏం మాట్లాడుతున్నారు మీరు? నేనలా అనలేదు. ఎలా అన్నా నీ నుదుటిన బొట్టు పెడితే దాని అర్థం విరాజ్ తప్పు చేసినట్టే కదా. అదే నీ ఉద్దేశం కదా. విరాజ్,
నేనేదో నిన్ను ప్రొవోక్ చేస్తున్నానని అనుకుంటున్నావేమో. తన ఉద్దేశం తెలుసుకున్నాను కాబట్టే నువ్వు గమనించని విషయాన్ని నీకు చెప్తున్నాను అంతే. తాళి కట్టి తనకి శిక్ష అన్నావు, కానీ ఇప్పుడు తన నుదుటిన బొట్టు పెడితే ఆ శిక్షను నీకు నువ్వు వేసుకున్నట్టే అని తెలుసుకో. ఆ తర్వాత నీ ఇష్టం. లేదు విరాజ్, ఆవిడ చెప్పేదేది నిజం కాదు. నా మెళ్ళో పడిన తాళికి పరిపూర్ణత రావాలని మాత్రమే ఆ బొట్టును నీ చేత్తో నా నుదుట పెట్టించుకోవడంలో నా ఉద్దేశం. అప్పుడే నీ భార్యగా నాకు ఈ గడపలో స్థానం ఉంటుందని, లేకపోతే గడప దాటుతానని ఆవిడికి మాటిచ్చాను. ఆ మాటని ఛాలెంజ్ అని తను అంటుంది. కాదు, మా బంధం మీద నాకున్న నమ్మకం అని నేను నమ్ముతున్నాను. చూడు, ఎవరో ప్రొవోక్ చేశారన్నో ఎవరి మాటలో నమ్మి నేను నీకు ఈ శిక్ష విధించలేదు. నీ వల్ల నా కుటుంబానికి జరిగిన ద్రోహాన్ని ఎప్పటికీ మర్చిపోను. అందుకే నీకీ శిక్ష. ఒక్కటి మాత్రం నిజం విరాజ్, నా వల్ల తప్పు జరిగింది. అది ఏ పరిస్థితుల్లో జరిగినా తప్పు తప్పే. కానీ దానివల్ల నేను ఈ గడపలో మరో తప్పు జరగనివ్వను అని నేను ఈ గడపలో అడుగు పెట్టాను. పరిపూర్ణంగా నీ భార్య స్థానంలో నేను ఇక్కడ ఉంటేనే ఆ తప్పు జరగకుండా చేయగలను. ఇది నా కొటేషన్. నువ్వు నన్ను నమ్ముతావు, అర్థం చేసుకుంటావు అనే ఆశతోనే బ్రతుకుతున్నాను. నన్ను నమ్ముతున్నాను అని అనుకుంటే నా నుదుటిన బొట్టు పెట్టి నన్ను గెలిపించు. నిర్ణయం, నా జీవితం రెండు నీ చేతుల్లోనే ఉంది. పసుపు కవరే, కానీ గంధకం కలిపింది. పోతే నేను ఈ గడపలో ఉండను.
బాబు, స్వామివారికి సతీ సమేతంగా హారతి ఇవ్వండి. పర్వాలేదమ్మా, పూజలో చిన్న చిన్న ఆటంకాలు వస్తూనే ఉంటాయి. వాటిని అరిష్టంగా భావించకండి. ఈ మధ్య పసుపు కర్పూరాలలో కూడా కల్తీలు చాలా అవుతున్నాయి కదా. రాక్ స్టార్, నాకు చాలా హ్యాపీగా ఉంది. మిమ్మల్ని ఇద్దరిని ఇలా ఒక్కటిగా చూడడం, ఇద్దరు కలిసి పూజలో కూర్చోవడం నిజంగా మాకు చాలా హ్యాపీగా ఉంది రాక్ స్టార్. నాకు తెలుసు రాక్ స్టార్, మీ ఇద్దరి మనసుల్లో ఒకరి మీద ఒకరికి ఎంత స్వచ్ఛమైన ప్రేమ ఉందో. ఆ ప్రేమను ఆ దేవుడు ఆశీర్వదించాడు కాబట్టే పరిస్థితులు మిమ్మల్ని దూరం చేయాలని చూసినా ఇలా ఒక్కటిగానే కలుపుతున్నాడు. విరాజ్, మీరిద్దరూ ఎలాంటి పరిస్థితుల్లో ఒక్కటయ్యారో నాకు తెలియదు, కానీ నిన్ను నమ్మి ఈ గడపలో అడుగుపెట్టిన నా బిడ్డకి ఖచ్చితంగా జీవితాన్నిస్తావని నమ్ముతున్నాను. ఒకటి చెప్పనా విరాజ్, మీ ఇద్దరి బంధాన్ని మీకు మీరుగా వేసుకోలేదు. ఖచ్చితంగా ఆ దేవుడే మిమ్మల్ని కలిపాడు.